ఒక నగరము విశ్వ నగరంగా అవ్వాలి, గ్లోబల్‌గా రికగ్నైజ్డ్ అవ్వాలి అంటే డెఫినెట్‌గా ఏమేమి మనకి నార్మల్‌గా కావాల్సి వస్తుంది, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్లోబల్ లెవెల్‌గా ఏ విధంగా ఉండబోతుంది, హైదరాబాద్‌కి ఆ అర్హత ఉందా లేదా? ఇంకొకటి హైదరాబాదు ఈవెన్ భారత్‌కి రెండో రాజధానిగా కూడా ఊహాగానాలు అయితే వస్తూ ఉన్నాయి. దానికి ఎంతవరకు హైదరాబాద్ సూటబిలిటీ అనే దృష్ట్యా ఈ వీడియో అయితే చేయటం జరుగుతుంది. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. హలో వ్యూయర్స్, నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐ యామ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ అడ్వైజర్. బీన్ ఇన్ దిస్ ఫీల్డ్లో నేను ఒక 10 years నుంచి పైనుంచే ఉన్నాను. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. దీని మీద ప్యాషన్స్తో నేను ఇట్లా రియల్ ఎస్టేట్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. ఆల్వేస్ ట్రై టు బీ యాజ్ ట్రాన్స్పరెంట్ యాజ్ కరెక్ట్గా రియల్ ఎస్టేట్లో రియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఆ ఇచ్చే ప్రయత్నమే నేను చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నా వీడియోస్ మీరు ఎక్కువ కొన్ని రియల్ భూమిలో కానీ 3TV కానీ వస్తూ ఉంటాయి. ఒక పర్టికులర్ అన్నట్టు కాకుండాను రియల్ యాక్చువల్గా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ నాలెడ్జ్ పరంగా రియల్ ఎస్టేట్లో ఏమేమి తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాదు బ్రతుకు తెరువు కోసం వలసలు వచ్చి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం, ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిర నివాసాలు నేర్పరచుకొని ఉద్యోగాల్లో చేరి స్థిర నివాసం నేర్చుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా అది కొన్ని ఆ విధంగా ఉద్భవించిన కొన్ని ప్రాంతాలు మనం చూస్తే దిల్సుఖ్ నగర్ కానీ, అట్లనే మిగతా ఎల్బీ నగర్ కానీ ఇట్లాగా కొన్ని ప్రాంతాలు అయితే డెవలప్ అయినాయి. అది స్లోగా ఇంకా అది డెవలప్ అవుతూ మామూలుగా ఉద్యోగాలు అనేది ఇప్పుడు ఆంధ్రాలో ఏ ప్రాంతంలో అయినా కానీ ఉద్యోగం కావాలి అంటే హైదరాబాద్కి వచ్చే పరిస్థితి ఉండేది ఒకప్పుడు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతాల నుంచి అనమాట. ఇప్పుడు అది కొంచెం మారింది డెఫినెట్గా. ఇప్పుడు ఏంటంటే ఆ తర్వాత నెమ్మదిగా హైదరాబాదు అంటే ఒకప్పుడు యాక్చువల్లీగా యాబిట్సు, అట్లనే బషీర్బాగు, అమీర్పేట, బేగంపేట ఈ విధంగా అనేది ఐడెంటిటీ అనేది అక్కడే మార్కెటింగ్ కోసం వెళ్ళాల్సి వచ్చేదనమాట. అది స్లోగా ఇప్పుడు డెవలప్ అవుతూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వచ్చిన తర్వాత కూడా ఏంటంటే 2010 ఆ ప్రాంతంలో కూడా ఏంటంటే హైటెక్ సిటీని తీసుకురావటం, 2010కి ముందే 2006 ఆ ప్రాంతంలో కూడా దాన్ని ఓవరాల్ రావటం, ఐటీ కంపెనీస్ కూడా రావటంతో ఏంటంటే హైదరాబాద్ యొక్క రూపురేఖలు చాలా వరకు మారిపోయినాయి అన్నమాట. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ సిటీగా ఇండియాలో ఇప్పుడు కూడా రూపాంతరం చెందింది. ఐటీ వలన కానీ, అటు బయోటెక్నాలజీ, ఫార్మా కంపెనీస్ వలన కానీ ఇప్పుడు కూడా ఏంటంటే వన్ ఆఫ్ ది ఐడెంటిటీ అనేది వచ్చిందనమాట. ఆ విధంగా కూడా ఏంటంటే ఇప్పుడు వరకు అయితే 3 సిటీస్ అయితే ఉద్భవించినాయి. 3 సిటీస్ చూసుకుంటే హైదరాబాదు, సికింద్రాబాదు అండ్ సైబరాబాదు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా కూడా ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీ అనేది కూడా రాబోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు హైదరాబాదు అని తెలంగాణ కానీ ఒక 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా బై 2047, 2050 కల్లా మార్చాలనే ఒక లక్ష్యంగా పెట్టుకొని డెవలప్మెంట్ సైడ్ అయితే తీసుకురాబోతున్నాయి. ఆ విధంగా కూడా మనం డిస్కస్ చేద్దాము ఇక్కడ. దానికి కూడా ఏంటంటే కొంతవరకు ఏ ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు తీసుకురాబోతున్నారు, దానికి కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది అనే ఉద్దేశంతో మనము ఈ వీడియో కూడా ఉండబోతుంది అనమాట. మనకు తెలిసిందే యాక్చువల్గా ఇది ఏంటంటే ఇన్నర్ రింగ్ రోడ్ అంటే మెహదీపట్నము, ఆరాంగఢ్, ఇది 52 kilometers ఫ్రమ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఇది 52 kilometers ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆరాంగఢ్, మెహదీపట్నం, చంద్రాయనగుట్ట, ఇట్లాగా అమీర్పేట ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇది సిటీలో ఇప్పుడు మనకు తెలియదు. ఆటోమేటిక్గా ఇది ఆల్మోస్ట్ కలిసిపోయింది. బాగా ట్రాఫిక్ ఉన్న ప్లేసెస్ అనమాట. ఇది 52 kilometers. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అనేది ఇది ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతము
ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు. ఇది ఒక 158 కిలోమీటర్స్ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది 2006 నుంచి స్టార్ట్ అయ్యి యాక్చువల్గా బై 2016 వరకు కూడా ఏంటంటే పూర్తిగా కంప్లీట్ అవుతానికి సర్వీస్ రోడ్స్తో కంప్లీట్ అవుతానికి 2016 వరకు కూడా అది ఔటర్ రింగ్ రోడ్ అనేది రూపాంతరం చెందింది. దాని చుట్టుపక్కల కానీ దాని వలన ఔటర్ రింగ్ రోడ్డు వలన కానీ హైదరాబాద్ ఏ విధంగా రూపాంతరం చెందింది, ఒక మణిహారంగా హైదరాబాద్ యొక్క గుర్తింపు ఔటర్ రింగ్ రోడ్డు వల్లనే వచ్చిందని చెప్పుకోవడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈరోజు మోర్ దెన్ 20 ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయి. ఇది ఆ విధంగా చుట్టుపక్కల గ్రోత్ కారిడార్స్, దీనివల్ల కూడా ఐటీ డెవలప్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ క్లస్టర్స్ కానీ చాలా వరకు రావడం జరిగింది. గ్లోబల్లీగా ఒక రికగ్నేషన్ అని తీసుకొచ్చింది హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పుకుంటూ ఉంటాము. ఇది ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఏంటంటే మోర్ దెన్ 15 నేషనల్ అండ్ స్టేట్ హైవేస్ కలుపుకుంటుంది. మెయిన్ మన హైవేస్ మనం చూసుకుంటే ఇది ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఇది ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అని. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు కూడా ఏంటంటే ఇది ఈ బ్లాక్ కలర్లో ఉన్నది రీజనల్ రింగ్ రోడ్, ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్డు. ఇది నార్త్ పార్ట్ సౌత్ పార్ట్ ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ మార్కింగ్స్ అయితే ఆల్మోస్ట్ ఏంటంటే మార్కింగ్స్ ఫైనలైజ్ అయినాయి. ఏ విధంగా రూట్ మ్యాప్ అనేది ఆల్మోస్ట్ జరిగింది. డిపిఆర్ కూడా ఇప్పుడు మనకి ఆన్ ద ప్రాసెస్ అనమాట. నార్త్ సైడ్ వచ్చేళ్ళకే మోర్ దెన్ 90% ల్యాండ్ ఎక్విజిషన్ అయితే జరిగిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల చాలా వరకు ఏంటంటే అది డిలే అవుతుందన్నమాట. ఇది కొంతవరకు ఏంటంటే సెంటర్ స్టేటు ఒకటి, ఇంకోటి ఏంటంటే నార్త్ సెక్టర్ని ఇది 2 సెక్టర్గా విభజించబోతున్నారు. ఇది ఏంటంటే ముఖ్యంగా అది ఒకటేమో రీజనల్ రింగ్ రోడ్ వచ్చేళ్ళకే ఇది మీకు పెద్దాపూర్ అనమాట. ఇది సంగారెడ్డి దగ్గర పెద్దాపూర్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం నార్త్ చూసుకుంటే వయ తుఫ్రాను ఇట్లాగా మన యాదాద్రి భువనగిరి మీదుగా చోటుప్పల వరకు ఇక్కడ ఈ నార్త్ సెక్టర్ ఉండబోతుంది అనమాట. ఇది సుమారుగా 181 కిలోమీటర్స్ డిస్టెన్స్, కరెక్షన్ 161.5 కిలోమీటర్స్ అనమాట నార్త్ సెక్టరు. ఇది ఈ విధంగా ఉండబోతుంది. ఇదేంటంటే ఇందుట్లో మెయిన్ మనం చూసుకుంటే ఇది వరంగల్ హైవే, ఇది కరీంనగర్ హైవే, ఇదేమో నాగపూర్ NH44 హైవే అనమాట. ఇదేమో మనకి మెదక్ హైవే అనమాట, NH 765D అనమాట. ఇదేమో మనకి తెలిసిందేను, ఇది NH665-16. ఇది మచిలీపట్నం నుంచి అప్ టు పూణే వరకు ఉన్న ఎక్స్టెన్షన్ మెయిన్ హైవే అనమాట. ఇదే హైదరాబాద్ని బైఫర్కేషన్, హైదరాబాద్ HMDA మ్యాప్ని ఇది బైఫర్కేషన్ చేస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రశ్నలు ఇప్పుడు సౌత్లోకి వచ్చేలాక ఏంటంటే ఈ పెద్దాపూర్ నుంచి వయా చెవెళ్ళ, దెన్ రాయకల్, షాద్నగర్ దాటిన తర్వాత రాయకల్లు, ఆబన్గల్లు, మాలు ఆ ప్రాంతం సౌత్ కూడా చూసుకుంటూ చోటుప్పల వరకు అనమాట. ఇది చూసుకునే లేక మనకి ఏంటంటే సౌత్ సెక్టర్ వచ్చేలాక ఏంటంటే 201.5 కిలోమీటర్స్ సుమారుగా ఉండబోతుంది. మొత్తం కలుపుకొని 363 కిలోమీటర్స్, 201 వేసుకుంది ఒకసారి, 362.5 కిలోమీటర్స్ అన్నమాట. మొత్తం ఇది ఉండబోతుంది అన్నమాట. ఇది రీజనల్ రింగ్ రోడ్. అట్లానే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏంటంటే నేను చెప్పింది కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఒక 10 ఇన్ఫ్రాస్ట్రక్చరు రాబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవి హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చగలిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇది. అందుట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్, మనం ఇప్పుడు చెప్పుకుంది రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైలు. ఇప్పుడు హైదరాబాద్కి రీజనల్ రింగ్ రోడ్ ఎట్లయితే ప్రపోజల్ అయితే రాబోతుందో దానికి వెలుపల ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో
5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనేది మళ్ళీ 3-4 ప్లేసులు అది ఇంకా ఎక్కువ కూడా ఉండవచ్చు. ఎక్కువగా వరంగల్ హైవేలో ఆలేరు దగ్గర కానీ మిగతా ప్రాంతాలు ఒక 2-3 ప్లేసుల్లో ఎక్కువ కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువ ఏంటంటే యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ అది రీజనల్ రింగ్ రోడ్ వెలుపల ఉండబోతుంది. అది 2 ట్రాక్స్గా అనేది ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకున్న ప్రాజెక్ట్ అనమాట. ఇది యాక్చువల్గా ఇటువంటి ప్రాజెక్టు ఏ సిటీకి కూడా ప్రస్తుతము లేదు, ఇంకా రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది అది ప్రపోజల్ కూడా లేదనమాట. అంటే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, ఔటర్ రింగ్ రోడ్ ఆల్రెడీ వచ్చింది, దెన్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత కూడా రీజనల్ రింగ్ రైల్ అనేది కూడా రావటం అనేది చాలా అద్భుతం అన్నమాట. ఇది 392 కిలోమీటర్స్ 392.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండబోతుంది అనమాట. ఇది 2 ట్రాక్ లైన్ అనమాట. దీనికి తగ్గట్టుగా కూడా ల్యాండ్ని ఎక్విజేషన్ అనేది చేయబోతున్నారు. రైల్వే మినిస్టర్ ఆల్రెడీ అప్రూవ్డ్ అనమాట, అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది హెచ్ఎండిఏ మ్యాప్ 2031 అండి. దీన్ని కూడా ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది హైదరాబాదు యొక్క ఆర్థిక వ్యవస్థని అభివృద్ధిలో ఇంకా పెంచాలి అన్నట్టుగా దీన్ని ఇంకొద్దిగా రివైజ్ చేస్తూ ఇప్పుడు 2050 హెచ్ఎండిఏ మ్యాప్ అనేది తీసుకురాబోతున్నారు రేవంత్ రెడ్డి గారు షార్ట్లీ. మోస్ట్లీ ఇది ఈ నవంబర్ కల్లా తీసుకురాబోతున్నారు. దాన్ని ఏంటంటే ఆల్మోస్ట్ ఇందుట్లో ఏంటంటే హెచ్ఎండిఏ అనేది ఈ మ్యాప్ను కూడా ఏంటంటే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ అంతకుముందు ఉన్న హెచ్ఎండిఏ 2031 మ్యాప్ ప్రకారం ఏంటంటే సుమారుగా 7265 స్క్వేర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. దాన్ని ఇప్పుడు ఏంటంటే సుమారుగా 2050 మ్యాప్ హెచ్ఎండిఏ మ్యాప్లో ఏంటంటే దాన్ని 10,000 to 11,000 సుమారుగా ఇంకా పూర్తిగా రాలేదు. ఎందుకంటే అది ల్యాండ్ అనేది ఫిక్స్ అయిన తర్వాత కానీ మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉండబోతుంది అనేది మనం చెప్పలేము ఇందులో. అందుకని 2050 అనేది అది ఈ డిసెంబర్లో రాబోతుంది. అది ఏంటంటే ఆ హెచ్ఎండిఏ మ్యాప్ని కూడా ఇప్పుడు 2015 కూడా దాన్ని వేరే హైదరాబాద్ మెట్రో రీజన్ అని పేరు పెట్టేసేసి దాన్ని అప్ టు 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు సుమారుగా బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ పైన దాటిన తర్వాత కూడా హెచ్ఎంఆర్ అనేది ఉండబోతుంది అన్నమాట. ఇది సుమారుగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఇక్కడ హెచ్ఎంఆర్ వరకు కూడా ఏంటంటే సుమారుగా 30 నుంచి ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ పరంగా కూడా ఏంటంటే ఈ హెచ్ఎంఆర్ అనేది ఉండబోతుంది. ఈ హెచ్ఎంఆర్ యొక్క పరిధి బియాండ్ ద రీజనల్ రింగ్ రైల్ ఒక 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ పైన ఇంకా బయట ఉండబోతుంది అనమాట. ఇది మనకి హెచ్ఎండిఏ రూల్. ఇదే కాకుండా డెవలప్మెంట్స్ అనేది అభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుందంటే ఎప్పుడు ఏంటంటే ఏ సిటీ అయినా కానీ దాని యొక్క ఐడెంటిటీ అనేది ఎక్కువ ఎక్కడ ఉంటుందండి అంటే దాని యొక్క గ్లోబల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎలా ఉండబోతుంది, ఎలా రాబోతుంది అనమాట. ఇట్లాగా రీజనల్ రింగ్ రోడ్ కానీ రీజనల్ రింగ్ రైల్ అని అట్లానే హెచ్ఎండిఏ 2050 కూడా ఏంటంటే అసలు యాక్చువల్గా దీనివల్ల చాలా అడ్వాంటేజ్ ఉన్నాయండి. దీనివల్ల ఏంటంటే మనకి గవర్నమెంట్కి ఒక రెవెన్యూ అనేది అంతకుముందు ఏముండేది, ఇక్కడ హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత డిటీసీపీ అప్రూవల్ ఉండేది. డిటీసీపీ అప్రూవల్ ఉండేది ఏంటంటే ఆ ప్రాంతంలో గవర్నమెంట్కి పర్ స్క్వేర్ కిలోమీటర్కి చూసుకున్నా కానీ చాలా తక్కువ. కానీ హెచ్ఎండిఏ పరిధిలో ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్స్కి అప్రూవల్ రావాల్సి వస్తుంది. ఆ అప్రూవల్ యొక్క ఛార్జెస్ కానీ గవర్నమెంట్కి ఒక రెవెన్యూ అనేది బాగా డెవలప్మెంట్ అవబోతుంది. దీనికన్నా ఎక్కువగా జిహెచ్ఎంసీ పరిధి కూడా ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ వరకు మార్చడం జరుగుతుంది. టోటల్గా ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్ని ప్రాంతాలు జిహెచ్ఎంసీ పరిధిలో తీసుకురాబోతున్నారు అనమాట. ఆ విధంగా ఏంటంటే గవర్నమెంట్కి ఒక రెవెన్యూ అనేది దీని మీద కూడా బాగా డెవలప్మెంట్, దీనివల్ల కూడా జీడిపి గ్రోత్ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం అనేది ఉండబోతుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా కూడా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని మనం చెప్తానికి తెలుస్తుంది అనమాట. ఇంకా ఇదే కాకుండా నేను ఇప్పుడు దీని నుంచి మనకి రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే విత్ ఇన్ ద ఓఆర్ఆర్లో అర్బన్ 3 సెక్టర్గా డివైడ్ చేస్తారు. అర్బను, సెమీ అర్బన్ అంటే ఔటర్ రింగ్ రోడ్డు, బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్, దెన్ రూరల్. ఈ 3 సెక్టర్గా విభజించి 3 సెక్టర్కి
దానికి అనుగుణంగా డెవలప్మెంట్ అనేది తీసుకురాబోతున్నారు. ఇక్కడ హెచ్ఎండి 2050లో కూడా అద్భుతమైన రీస్ట్రక్చరింగ్ అయితే జరుగుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంతకుముందు ఏంటంటే హెచ్ఎండి 2031 మ్యాప్లో 12 జోన్స్గా ఉండబోతుంది. ఈ 2050 మ్యాప్లో అభివృద్ధి దిశగా అభివృద్ధిని ఏ విధంగా మనకి బాగా ఇంక్రీజ్ చేయాలి, రేట్ ఆఫ్ గ్రోత్ అనేది వృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో తీసుకుని దీంట్లో ఏంటంటే క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే ఈడిపి అన్నారు. యాక్చువల్గా ఈడిపి అంటే ఎకానమిక్ డెవలప్మెంట్ పాయింట్స్ అనమాట. యాక్చువల్గా ఎకానమిక్ డెవలప్మెంట్ పాయింట్స్ పరిధులు అంటే ఇప్పుడు ఏ సిటీ అయినా కానీ మంచిగా డెవలప్ అవ్వాలి అంటే ఏంటంటే ఎక్కువ దాని యొక్క గ్రోత్ కారిడార్స్ రావస్తున్నాయి. లొకేషన్స్ వైజు జోనల్ వైజ్ కూడా బాగా డెవలప్మెంట్ అంటే పర్టికులర్ ప్రోడక్ట్ పర్టికులర్ ఏరియా అంటే డిఫెన్స్ యొక్క సంబంధించిన ప్రోడక్ట్స్ పర్టికులర్ ఏరియాలో రాబోతుంది. అట్లానే ఏరోస్పేస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ పర్టికులర్ ఏరియా దాని మీద కాన్సన్ట్రేటెడ్ ఫోకస్డ్ గ్రోత్ అనేది మనకి ఉండబోతుంది అనమాట. క్లస్టర్ స్పెసిఫిక్ గ్రోత్ అనేది అందులో ఏంటంటే ఈడిపి అనేది దీంట్లో ఇంకోటి కూడా ఏంటంటే దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏంటంటే 2 విధాలుగా ఉండబోతుంది. బ్లూ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. దాని తర్వాత చూసుకుంటే ఏంటంటే నెక్స్ట్ గ్రోత్ ఏంటంటే రేడియల్ రోడ్స్ అండి. రేడియల్ రోడ్స్ యాక్చువల్గా ఏంటంటే ఫ్యూచర్లో ఔటర్ రింగ్ రోడ్ కాడి నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో దీన్ని అన్ని కనెక్టివిటీ పెంచాలి ఉద్దేశంతో ఏంటంటే ఒక 60 రేడియల్ రోడ్స్ని ప్రపోజ్ చేశారు, కనెక్టింగ్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి. ఈ విధంగా దీంట్లో కూడా కొన్ని గ్రీన్ రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేశారన్నమాట. గ్రీన్ అంటే యాక్చువల్గా న్యూ రేడియల్ రోడ్స్. నార్మల్ రేడియల్ రోడ్స్ అంటే ఉన్న వాటిని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వైడనింగ్ చేసుకుంటూ ఉండబోతుంది. దానివల్ల ఏంటంటే ఈ బిట్వీన్ ఔటర్ రింగ్ రోడ్ కానీ బియాండ్ ఇప్పుడు వరకు ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వరకే డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది అప్ టు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండబోతుంది అనమాట. అందువల్ల ఏంటంటే దాన్ని తీసుకుతో కనెక్టివిటీ ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి అది కాక సెక్టర్ స్పెసిఫిక్ అభివృద్ధి అనేది ఉండబోతుంది. కాబట్టి మన $3 trillion అనేది అచీవ్మెంట్ అనేది చాలా ఈజీ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అట్లనే 360 అట్లనే కూడా ఏంటంటే సిటీ ఏరియాలో కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు వరదలు వస్తే ఒక కంటిన్యూస్గా 2-3 అవర్స్ వర్షం పడితే వరదల బీభత్సం కొన్ని ఏరియాల్లో ఉండడం, లో లయింగ్ ఏరియాలో వరదని సృష్టిస్తాయి అన్నమాట. అట్లా అనిపిస్తుంది, చెరువుల్లాగా కనిపిస్తూ ఉంటాయి హైదరాబాద్లో. అటువంటి ప్రాంతాల్లో కూడా ఒక హై సిటీ అనేది హైదరాబాద్ ఇన్నోవేషన్ అదే ట్రాన్స్ఫర్మేషన్ ఇన్నోవేషన్ పద్ధతిలో ఏంటంటే కొంత అమౌంట్ కూడా కేటాయించారు లాస్ట్ బడ్జెట్లో. దాని ప్రకారంగా కూడా ఏంటంటే ఎక్కడైతే అవసరమో ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని డ్రైనేజ్ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న ట్రాఫిక్ డ్రైనేజ్ ఎప్పుడుతో ఎన్నో సంవత్సరాల పూర్వం ఉన్నది. ఇప్పుడు ఎంత అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సాచురేటెడ్ పాయింట్ రావడం వలన నాలాలు ఎక్కడైతే కబ్జా అయినాయి అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఎక్కడైతే రోడ్డు వైడనింగ్ చేసుకుంటూ ఎక్కడైతే ఫ్లైఓవర్స్ అవసరం అక్కడ ఫ్లైఓవర్స్ తీసుకురాబోతున్నారు. అట్లనే మనం చూసింది ఇప్పుడు షామీర్పేటకి ఫ్లైఓవర్ ఇది మనకి ప్యారడైజ్ నుంచి, అట్లానే ఇటువైపు నాగ్పూర్ హైవేలో కూడా ఫ్లైఓవర్ రాబోతుంది అనమాట. ఈ విధంగా కూడా ఏంటంటే రైల్ అండర్ బ్రిడ్జెస్ కానీ రైల్ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్ఓబీస్ కానీ ఆర్యూబీస్ కానీ తీసుకొస్తూ డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఏంటంటే హై సిటీ అన్నమాట ఇది యాక్చువల్గా. దీనికి కూడా ఏంటంటే ఫోకస్ చేస్తున్నారు అన్నమాట యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు 6th పాయింట్ వచ్చేలాగా ఏంటంటే ఇంకోటి మూసీ రీజనిఫికేషన్ ఆఫ్ ది మూసీ రివర్ అనమాట. ఈ మూసీ రివర్ది కూడా ఏంటంటే యాక్చువల్గా దీన్ని ఒక ఆర్థిక అభివృద్ధిగా చేయాలి, దీన్ని డెవలప్ చేసి క్లీన్ వాటర్గా తీసుకొచ్చేసి ఎట్లయితే ప్రపంచ నగరాల్లో మంచి సిటీస్ లండన్లో ఉన్న నదిలో కానీ జపాన్ అట్లాగే ఏంటంటే కొన్ని సిటీస్లో క్లీన్ వాటర్ చూసుకుంటూ దాన్ని ఒక అభివృద్ధి కేంద్రంగా ఒక టూరిస్ట్ స్పాట్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మూసీ కూడా రీజనిఫికేషన్ ప్లానింగ్ అయితే గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. దానికి సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా ఏంటంటే ఇతర
బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ప్రయత్నిస్తుంది అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారం అనేది ఈ అన్ని ప్రాజెక్ట్స్లో డెఫినెట్గా కంపల్సరీ అవసరం వస్తుంది. అట్లనే మూసి తర్వాత ఏంటంటే ఇంకోటి ఫ్యూచర్ సిటీ అని. ఇది కూడా ఏంటంటే మనం అభివృద్ధికి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ సిటీ యొక్క రిక్వైర్మెంట్ మనం చూసుకుంటే చాలా వరకు అంటే మనకు తెలియట్లేదు. ఏ సిటీ అయినా కానీ డెవలప్ అవ్వాలి అంటే కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ అనేది ఉండాలి. అంటే అది ఫ్యూచర్ టెక్నాలజీ ఇండస్ట్రీస్ అయితే రావాలి. అంటే సుమారుగా అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ కానీ, లైఫ్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఎక్కడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఈ విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడైతే ప్రపంచ దేశాలతో టెక్నాలజీ రంగంలో ఏదైతే మనం కాంపిటేటివ్గా ఉండి దాన్ని మనము అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళని అధిగమించామనుకోండి, ఆటోమేటిక్గా జీడిపి అనేది గ్రోత్ అనేది డెఫినెట్గా దానంతా అదే వస్తుందండి. అందువల్ల ఏంటంటే ఏ సిటీ అయితే ఏరోస్పేసు, డిఫెన్స్ రంగాల్లో, అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగాల్లో పోటీపడి మంచిగా మనం చూస్తూ ఉన్నాము. పక్క రాష్ట్రాలు కానీ ఎక్కడైనా కానీ క్వాంటమ్ వ్యాలీ అని, అట్లానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అని, ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ రాబోతుంది. అట్లానే ఇక్కడ స్పోర్ట్స్ సిటీ వలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. కానీ అట్లానే టూరిస్ట్కి సంబంధించిన మెడికల్కి సంబంధించిన హాస్పిటల్స్, వీటన్నిటిని మెడికల్ టూరిజంను డెవలప్ చేసుకుంటూ ఫ్యూచర్ సిటీలో కూడా దానికి సంబంధించిన యొక్క డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే మనకి డెవలప్మెంట్ ఫ్యూచర్ సిటీ అనేది యాక్చువల్గా ఒక ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉండబోతున్న లొకేషన్ అనమాట. యాక్చువల్గా ఇది మ్యాగ్నెట్ ఫర్ ద స్కిల్స్ ఆల్సో. అందుకని దాని పరంగా కూడా ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఉండబోతుంది అనమాట. అందుకని స్కిల్ యూనివర్సిటీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అది మోస్ట్లీ ఏంటంటే బై December 2025 కల్లా ఫ్యూచర్ సిటీలో అది ఆపరేషనల్ అవ్వబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కోర్సెస్ అయితే చేస్తున్నారు, బట్ ఇట్ ఈస్ సిటీలో ఆ కోర్సులు కండక్ట్ చేస్తున్నారు, ఎక్కడ రాయదుర్గం దగ్గర. కానీ ఇది ఇప్పుడు అది డిసెంబర్లో నాటికి అది కంప్లీట్ అవ్వబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దాన్ని కూడా నియర్ మీర్ఖాన్పేట దగ్గర రాబోతుంది. ఈ విధంగా ఏంటంటే ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే డెవలప్మెంట్కి జీడిపి పరంగా చాలా వరకు ఏంటంటే కంట్రిబ్యూట్ అనేది చేయబోతుంది అనమాట ఫ్యూచర్లో. కానీ ఇట్ మే టేక్ టైం, బట్ మెనీ ఒక దేశీయ అంతర్జాతీయ పరిశ్రమలు అక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే మనం చూసాం ఆల్రెడీ జపాన్ వెళ్ళినప్పుడు జపాన్ మారుబెన్ అనే కంపెనీని తీసుకురావటం కానీ, అట్లనే కొన్ని కంపెనీలు తైవాన్ కంపెనీస్ కూడా కొన్ని రావటము, కొన్ని రీసెంట్గా చీఫ్ మినిస్టర్ గారు వెళ్ళిన కొన్ని దావోస్కి కానీ, టోక్యో కానీ, ఈ సౌత్ కొరియా కానీ ఇట్లా వెళ్ళినప్పుడు కొన్ని కంపెనీస్తో, అంతర్జాతీయ కంపెనీలతో MOU చేసుకోవటం, ఆ కంపెనీస్ రాబోతున్నాయి త్వరగా అనమాట. FCDA ఇప్పుడే ఆల్మోస్ట్ ఏంటంటే ఈ మంత్ సెప్టెంబర్ ఈరోజు 1 అనుకుంటాను, ఆల్మోస్ట్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేయబోతున్నారు. ఆల్రెడీ ఒక కమిషనర్ని అపాయింట్మెంట్ చేశారు. అట్లనే దాని యొక్క బాడీ, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా అపాయింట్మెంట్ చేస్తున్నారు అనమాట. అది ఫ్యూచర్ సిటీ యొక్క ఇంకోటి వచ్చేలాక ఏంటంటే ఇప్పుడు ఫుల్ ఇంపాక్ట్ ఇక్కడ మనకి బాంబే రూట్లో జహీరాబాద్ దగ్గర నిమ్స్ అనేది రాబోతుందండి. నిమ్స్ అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అనమాట. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. అక్కడ ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ జోను. అన్ని స్టేట్స్కి ఇవ్వదు. అది ఏంటంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఒక స్మార్ట్ పరిశ్రమల యొక్క క్లస్టర్స్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ నిమ్స్ అనేది రాబోతుంది. ఇక్కడ ఈ నిమ్స్ దగ్గర ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 12.650 ఏకర్స్లో ఇక్కడ ఉండబోతుంది. మోర్ దెన్ 50,000 crores ఆఫ్ రూపీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది రాబోతున్నాయి అనమాట. అక్కడ ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ వెమ్ టెక్నాలజీ అని చాలా కంపెనీస్, మనకు ఆ వెమ్ టెక్నాలజీ డిఫెన్స్ సంబంధించిన కంపెనీస్ అక్కడ ఉండి, అట్లానే ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించిన కంపెనీస్ కానీ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. రోడ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయబోతున్నారు అనమాట. నిమ్స్ అనేది కూడా ఏంటంటే ఇట్ విల్ బి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ 2.25 lakhs, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనదర్ ఒక 5 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ కంట్రిబ్యూట్ అవబోతుంది అనమాట.
ఇంకోటి నైన్త్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ గ్రోత్ ఇంజిన్స్ అనమాట. యాక్చువల్గా గ్రోత్ ఇంజిన్స్. నైన్త్ పాయింట్ కొంచెం జిఎంఆర్ ఏరోసిటీ. జిఎంఆర్ ఏరోసిటీ కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర, ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉందండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర జిఎంఆర్ ఏరోసిటీ అనేది ఉండబోతుంది. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కూడా చాలా వరకు ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు, ఏది ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ. యాక్చువల్గా ఇందులో సుమారుగా 5500 acres ఆఫ్ ది ల్యాండ్ గవర్నమెంట్ అక్వైర్ చేస్తే ఎయిర్పోర్ట్ కోసము ఇది హార్డ్లీ 2500 2800 వరకే ఎయిర్పోర్ట్కి ఉపయోగించారు. అటు ఎయిర్ సైడ్ కానీ ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రన్వే కానీ ఎన్ని విధంగా. కానీ ఇంకా ల్యాండ్ మోర్ దెన్ 2500 acres ఆఫ్ ది ల్యాండ్ ఇంకా ఉంది ఆల్మోస్ట్. దీన్ని ఉపయోగించుకొని జిఎంఆర్ ఏరోసిటీని అక్కడే ఆ ప్రాంతంలోనే ఒక 6 పోర్ట్స్ని డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. ఏది ఎడ్యుకేషన్ పోర్టు, ఫన్ పోర్టు, ఏవియేషన్ పోర్టు, అంటే బిజినెస్ పోర్టు, లాజిస్టిక్ పోర్టు అండ్ హాస్పిటాలిటీ పోర్ట్ అనమాట. 6 పోర్ట్స్ని డెవలప్ చేయబోతున్నారు ఆ చుట్టుపక్కల జిఎంఆర్ అండ్ పరిధిలో అన్నమాట. అంటే వీటి వలన కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ కానీ ఆఫీస్ స్పేస్ కానీ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ, ఇండస్ట్రియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కాకపోతే బట్ ఆఫీస్ స్పేస్ ఈ విధంగా క్లస్టర్స్ అనేది అక్కడ ఆల్మోస్ట్ కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రాబోతున్నాయి అనమాట. అవన్నీ ఎప్పుడైతే టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకి వాటి యొక్క అవుట్పుట్ ఇస్తుంటే ఏంటంటే ఆటోమేటిక్గా జీడిపి అనేది ఆఫ్ ది తెలంగాణ డెఫినెట్గా అద్భుతంగా ఉండబోతుంది అనమాట. అది డెవలప్మెంట్ ఉండబోతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ క్లస్టర్స్ నేను చెప్తుంది ఏంటంటే జిఎంఆర్ ఒకటి, ఇక్కడ నిమ్స్ ఒకటి, ఇక్కడ రాబోతుంది. ఇది ఫ్యూచర్ సిటీ ఏంటంటే ఇది శ్రీశైలం హైవే, ఇది సాగర్ హైవే, దీని మధ్యన రాబోతుంది అనమాట. ఇది యాక్చువల్గా ఈ ప్రాంతంలో. జిఎంఆర్ ఏరోసిటీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇంకొక ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నెంబర్ 10 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఇది కూడా చాలా అద్భుతమైన హైదరాబాద్ని ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక విశ్వనగరంగా చేయటానికి ఉన్న అద్భుతమైన ప్రాజెక్ట్ అండి ఇది. అది 10th ప్రాజెక్ట్. ఇదేంటంటే లేటెస్ట్ ఏంటంటే హైదరాబాద్ ఏపీ రీఆర్గనైజేషన్ డివైడ్ చేసినప్పుడు ఏపీ తెలంగాణ రీఆర్గనైజేషన్లో ఏపీ గవర్నమెంట్కి ఒక రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఒక గ్రీన్ ఫీల్డ్ హై స్పీడ్ రోడ్ అనేది శాంక్షన్ చేయాలని కోరుకుంటారు. ఎక్కడి నుంచి? ఏపీ క్యాపిటల్ కాడ నుంచి హైదరాబాద్ కనెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏపీ క్యాపిటల్ అమరావతిని డిక్లేర్ చేశారు కాబట్టి అమరావతి నుంచి హైదరాబాద్ కనెక్టింగ్ని ఈ 2 ప్లేస్ని కనెక్టివిటీ చేస్తూ ఒక గ్రీన్ ఫీల్డ్ రాబోతుంది. గ్రీన్ ఫీల్డ్లో ఏంటంటే రోడ్ రాబోతుందండి, హైవే స్పీడ్ యాక్సెస్ రోడ్డు. దీన్ని ఏంటంటే ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఆఫ్ ది ఉండబోతుంది విత్ హై లెవెల్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే ఇందుట్లో ఇప్పుడు విజయవాడ మీదకి, ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదకి వెళ్ళే రోడ్డు వయా సూర్యాపేట మీదకి వస్తే సుమారుగా 280 kilometers ఉంది. అట్లనే గుంటూరుకి వెళ్ళే వయా మిర్యాలు కూడా వెళ్తుంది, 270 kilometers ఉంటుంది. ఈ రోడ్డు వస్తే గ్రీన్ఫీల్డ్ స్ట్రైట్ లైన్ అనమాట. ఇది 220 kilometers ఉండబోతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 50 kilometers డిస్టెన్స్ అనేది తగ్గబోతుంది. 220 kilometers అంటే విత్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ది 2 hours ఆఫ్ ది ట్రావెల్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్లో ఫ్లయింగ్ అమరావతికి వెళ్ళాలన్నా కానీ విజయవాడకి, అంటే అమరావతిలో ఇంకా ఎయిర్పోర్ట్ రాలేదనుకోండి, రాబోతుంది. గన్నవరం వెళ్ళాలన్నా హైదరాబాద్కి మోర్ దాన్ 2 hours యూ హ్యావ్ టు స్పెండ్. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ అక్కడ 1 hour 45 minutes మనం ముందుగా వెళ్ళాలి, మళ్ళీ ఫ్లయింగ్ టైము 30 minutes, మళ్ళీ అక్కడ దిగిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ అది కూడా ఒక 2 hours స్పెండ్ టైం పడుతుంది. అంటే దానికన్నా మనం ముందు ఫ్లైట్లోకి వెళ్ళే కన్నా ఇది బై వెహికల్ వెళ్తే చాలా ఫాస్ట్గా, అంటే ఆ విధంగా కూడా డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ఇది నాట్ ఓన్లీ ఈ 10th పాయింట్ ఏంటంటే అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ రోడ్. యాక్చువల్ నేను నా ఓన్గా చేశాను, అంత ఏం లేదు, అది ఎగ్జాక్ట్గా అది వర్డ్స్ కాదు. అమరావతి హైదరాబాద్ గ్రీన్ రోడ్. అదే కాకుండాను దీనికి పోల్చుకుంటే ఏంటంటే బుల్లెట్ ట్రైన్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఇక్కడ హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి. అంటే హైదరాబాదు మన తెలంగాణ క్యాపిటల్, అట్లనే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి 220 కిలోమీటర్స్. అంటే ఆ డిస్టెన్స్ దీనివల్ల యొక్క ప్రభావం రియల్ ఎస్టేట్ మీద ఏ విధంగా ఉండబోతుంది, అభివృద్ధి మీద ఏ విధంగా ఉండబోతుంది ప్రయత్నం చేస్తాను నేను. ఈ విధంగా ఏంటంటే ఆటోమేటిక్గా దీనివల్ల ఏంటంటే అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆ రూట్ని అనేది మోస్ట్లీ ప్రపోజ్ చేయబోతున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అయితే చెప్పడం జరిగిందనమాట. ఇదే కాకుండా బుల్లెట్ ట్రైన్ కూడా ఇది హైదరాబాద్ టు చెన్నై వయా అమరావతి, అట్లనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కూడా బుల్లెట్ ట్రైన్ అనేది ప్రపోజల్ అయితే జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా భారత్ ఒక ఐడెంటిటీ అనేది తీసుకురావాలంటే దే ఆర్ ఫోకసింగ్ మోస్ట్లీ భారత్ కూడా ఏంటంటే మూడో ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగాలని లక్ష్యం పెట్టుకుంది. కాబట్టి ఆల్మోస్ట్ $30 ట్రిలియన్ 30 ట్రిలియన్ డాలర్స్ని టార్గెట్ చేస్తూ బై 2047కి చేస్తున్నారు. కానీ దానికన్నా ముందే చేయాలనే ఉద్దేశంతో కూడా ఏంటంటే వీటి మీద అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్లస్టర్స్ కానీ, డిఫెన్స్ క్లస్టర్స్ కానీ, అట్లనే ఏరోస్పేస్ క్లస్టర్స్ కానీ వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. అట్లనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మీద కూడా చాలా ఫోకస్ చేస్తున్నారు. అట్లాంటి ఇప్పుడు మనకి ఎన్హెచ్లో ఏ రూట్ కూడా అడిగినా కానీ మన నితిన్ గడ్కరీ గారు అప్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అభివృద్ధి దిశలో. అట్లానే ఈ బుల్లెట్ ట్రైన్స్ కూడా ఏంటంటే ఒక కీ రోల్ అనేది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుందని కాదు, కానీ దానివల్ల కనెక్టివిటీ అనేది పెరగబోతుంది, దానివల్ల ఆ చుట్టుపక్కల అభివృద్ధి అనేది జరగబోతుంది అనమాట. ఆ విధంగా కూడా ఏంటంటే కనెక్టివిటీ అభివృద్ధి రావడం వల్ల అంటే రేపు అది బుల్లెట్ ట్రైన్ వస్తే వితిన్ 1 అవర్లో అమరావతి నుంచి హైదరాబాద్కి వెళ్ళొచ్చేమో కదా. అంటే ఒక కనెక్టివిటీ అట్లా వెళ్ళినప్పుడు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కానీ ఈ విధంగా కన్వీనియంట్ కంఫర్ట్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఏది గ్లోబల్ లెవెల్లో వాళ్ళు చూసే కంపెనీస్ కానీ ఏంటంటే వాళ్ళకి దే వాంట్ కన్వీనియంట్, కంఫర్ట్, ట్రాన్స్పరెన్సీ, గవర్నమెంట్ కాన్సిస్టెన్స్ పాలసీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క లెవెల్ వీటి మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఏది అటు సెంట్రల్ లెవెల్లో కానీ ఇటు స్టేట్ లెవెల్లో తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏపీ లెవెల్లో ఇద్దరు ఏంటంటే ఇప్పుడు ఈ 10 మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ, హైదరాబాద్ యొక్క ముఖ చిత్రము, తెలంగాణ ఒక ఆర్థిక వ్యవస్థ కూడా ఏంటంటే డెఫినెట్గా $3 ట్రిలియన్ బై బిఫోర్ 2047 లోపే డెఫినెట్గా అచీవ్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఇట్స్ నాట్ బట్ దే గాట్ ఎ ఛాలెంజెస్, ఇట్స్ నాట్ కేక్ వాక్ అనమాట, ఇట్ గాట్ ఏ ఛాలెంజెస్. బట్ ముఖ్యంగా ఏంటంటే ఆంధ్ర తెలుగు పీపుల్ ఇద్దరు కలిసి 2 స్టేట్స్ చాలా దగ్గర కాబట్టి 2 క్యాపిటల్స్ 220 కిలోమీటర్స్లో ఉండబోతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఇద్దరు కలిసి ప్లానింగ్లో కూడా ఏంటంటే ఇది రేపు షార్ట్లీగా ఏంటంటే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆ ఏపీ చీఫ్ మినిస్టర్, తెలంగాణ చీఫ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఏది బుల్లెట్ ట్రైన్ గురించి కానీ ఇట్లాగా రోడ్ కనెక్టివిటీ గురించి ఇంకోటి కూడా ఈ పాయింట్లో కూడా ఏంటంటే డ్రై పోర్ట్, హైదరాబాద్కి పోర్ట్ లేదు కాబట్టి, సీ లేదు కాబట్టి పోర్ట్ లేదు కాబట్టి డ్రై పోర్టు, ల్యాండ్ పోర్ట్నే డ్రై పోర్ట్ అంటారు. దాన్ని బందర్ పోర్టుకి కనెక్టివిటీ వచ్చే విధంగా ఫ్రైట్ క్యారియర్ కానీ ఆ రూట్ కూడా సపరేట్గా రాబోతుంది, ట్రైన్ ఫెసిలిటీ కూడా. దీనికి కూడా ఏంటంటే ఈ విధంగా కూడా ఏంటంటే కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్కి మీద డిస్కస్ చేయడానికి ఇద్దరు చీఫ్ మినిస్టర్లు తొందరగా మీట్ అవబోతున్నారు అనమాట. చూడండి, డెవలప్మెంట్ అనేది ఒకప్పుడు జపాను లీడింగ్లో ఉండేది, ఆ తర్వాత జర్మనీ, ఆ తర్వాత యుఎస్ఏ, ఇప్పుడు చైనా దే ఆర్ ఓవర్కమింగ్ టు ద ఈవెన్ యుఎస్ఏ అనమాట. ఆ విధంగా రేపు ఫ్యూచర్లో మన భారతే వీటన్నిటిని అధిగమించి నంబర్ 2, నంబర్ 1 పొజిషన్లో వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇవన్నీ ఏంటంటే ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు ఉన్న వాటిని మనం ఆలోచించడం కాదు, రేపు భవిష్యత్తులో ఏం చేస్తే ఇప్పుడు ఏం చేస్తే రేపు భవిష్యత్తులో మన అభివృద్ధి చెందిన దేశంగా ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ కూడా ఏంటంటే ఒక మంచి పొజిషన్లో ఉండడానికి విశ్వనగరంగా హైదరాబాద్ బ్రాండెడ్ ఏ విధంగా తీసుకురాగలనేది డెఫినెట్గా ఉండిపోతుంది. దీనికి ఏంటంటే ఏంటంటే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్, పాలసీస్, కాన్సిస్టెంట్ పాలసీస్, ఫోకస్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఉంటేనే అది
అచీవ్మెంట్ జరుగుతుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఏంటంటే మనం కూడా దాన్ని కంట్రిబ్యూట్ చేసేయాలి. డెఫినెట్గా ఇవన్నీ రాబోతున్నాయి. ఇప్పుడు ఈ 10 అనేది రాబోతున్నాయి. ఓన్లీ ఎంతవరకు టైం బౌండ్. ఇప్పుడు ఏంటంటే టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండి. ఎంత ఫాస్ట్గా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తే అంత ఫాస్ట్గా అండి హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కానీ ఒక విశ్వనగరంగా గుర్తింపు కానీ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చెప్తూనే ఉన్నాం చాలా వాటికి రూమర్ అనుకోండి, సెకండ్ క్యాపిటల్ ఆఫ్ భారత్ అంటే ఇండియాకి ఇది హైదరాబాద్ యొక్క అన్ని హంగులు ఉన్నాయి ప్రస్తుతం. దీన్ని ఆ విధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు స్టేట్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయలేదండి. రీజనల్ రింగ్ రైల్ కరెక్షన్, రీజనల్ రింగ్ రైల్ అనేది కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్న ఒకప్పుడు ఒక 2 years బ్యాక్ అనుకుంటాను రీజనల్ రింగ్ రోడ్ వారే ప్రతిపాదించి, అంటే సెంటరే ప్రతిపాదించింది. అంటే ఏం మనసులో పెట్టేసుకుని ప్రతిపాదించింది ఇంకా మనకు తెలియదు. కానీ బట్ దే ఆర్ ఆల్సో ఫోకసింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఆల్ ది స్టేట్స్, ఆల్ ది ప్లేసెస్ అనమాట. కాకపోతే ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో కూడా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీస్ కానీ, ఈ విధంగా కూడా ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఒక మ్యాగ్నెట్ అనేది ఇండస్ట్రీస్ మ్యాగ్నెట్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే డెఫినెట్గా ఇది ఉండిపోతుంది, డెవలప్మెంట్ అనేది ఉండబోతుంది. అందుకని మీరు ఈ విధంగా కూడా దీనివల్ల కూడా ఏంటంటే అది ల్యాండ్ రేట్స్ అనేది పెరగబోతున్నాయండి. మధ్యతరగతి వాళ్ళకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ లోపల ఇప్పుడు ఇల్లు కట్టుకోవడం అనేది చాలా కష్టం. కానీ రేపు రాబోతున్న సెమీ అర్బన్ క్లస్టర్ అంటే ఓఆర్ఆర్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. అట్లనే ఫ్యూచర్ సిటీ ఆ ప్రాంతాల్లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇది ప్రిమిటివ్ స్టేజ్లో ఉండటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది. నెక్స్ట్ 10 yearsలో ఫ్యూచర్ సిటీ ఏరియాలో డెఫినెట్గా గజం 30,000, ఇప్పుడే కొన్ని ప్రాంతాల్లో 30,000 ఉందనుకోండి. దాన్ని ఆ ప్రాంతాన్ని బట్టి కూడా ఏంటంటే అప్ టు 1 lakh కూడా పోయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పర్ స్క్వేర్ యార్డ్ అనమాట. ఎందుకంటే అంత ఆపర్చునిటీ ఉంది. అదే ఖచ్చితంగా పోతుంది అంటే అన్ని ప్రాంతాలు పోకపోవచ్చు, కానీ మనము కరెక్ట్ గైడెన్స్తో కరెక్ట్ లొకేషన్స్లో ఎక్కడ రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఉండబోతుంది, ఎక్కడ కమర్షియల్ రాబోతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే అనేది తెలుసుకోవాలి. అది తెలుసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏంటంటే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతాల్లో. ఈవెన్ మనకి రీజనల్ రింగ్ రోడ్ లోపల 6,000 per square yard ఇప్పటికి కూడా దొరుకునే కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. 10,000 లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీద కొన్ని చూసుకుంటే ఈ చేగుంట, తూప్రాను, ఈ ప్రాంతాల్లో పెద్దాపూరు మంచి లొకేషన్స్ అవి. ఇప్పుడు కూడా చెవెళ్ళ, రాయకల్ ఈ ప్రాంతంలో, బాలానగర్, రాయకల్ ఆ ప్రాంతంలో, ఆమనగల్లు, కడతల ప్రాంతంలో, మాలు, యాచారము ఈ ఏరియాస్లో ఏంటంటే మంచి లొకేషన్. ఇప్పుడు చోటుప్పలు ఇది కూడా ఏంటంటే దీన్ని ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ రూట్ని ఇప్పుడు 6 laneగా ఆల్మోస్ట్ కొన్ని ప్లేస్లో 6 lane ఆల్రెడీ ఉంది. ఇప్పుడు టోటల్గా 6 laneగా చేయబోతున్నారు. అట్లనే వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇది కూడా ఏంటంటే హైదరాబాద్కి చాలా తక్కువ డిస్టెన్స్లో less than 180 kilometers డిస్టెన్స్ వరంగల్ ఉందనుకుంటాను. అంటే గ్రోత్ సెంటర్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే గ్లోబల్ బిజినెస్ సెంటర్స్, గ్లోబల్ బిజినెస్ హబ్స్ అనేది డెవలప్మెంట్ అవుతాయో, డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా కంటిన్యూ మల్టిప్లై అవుతూ ఉంటుంది. మనం రియల్ ఎస్టేట్ కూడా ఏంటంటే ఒక విజన్తో మల్టిప్లై ఉన్న ప్రాంతాలు పర్సంటేజ్ కాదు, ఇంక్రీజ్ పర్సంటేజ్ కాదు మనం చూసుకోవాల్సింది. ఎక్కడైతే ఒక గోల్డెన్ మైండ్స్గా మల్టిప్లికేషన్ అవుతున్న ప్రాంతాలను మనం రికగ్నైజ్ చేసి ముందుగా అడ్వాన్స్గా చేసే వాళ్ళకే ఎక్కువ రిటర్న్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండబోతుందండి. మీకు ఈ విషయంలో ఏ విధమైన గైడెన్స్ కావాలన్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నెంబరు 8121748850. మీకు వీడియో నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. బట్ ఐ ఆల్వేస్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఎందుకంటే నేను ఐ ట్రై టు ఫోకస్ ఆన్ ద వరల్డ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, ఏ విధంగా హౌ టు మ్యాచ్ ద గ్యాప్స్ బిట్వీన్ దిస్ అనేది మీద నాకు ఒక ప్యాషన్ ఉంది. అట్లనే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఒక ప్యాషన్ ఉంది. అట్లనే 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో కూడా నేను ఈ రియల్ ఎస్టేట్ యొక్క వీడియోస్ నేను చేస్తూ ఉంటాను, ఒక నాలెడ్జ్ పరంగా. కానీ నేను యాక్చువల్గా ఏంటంటే ఐ డోంట్ సజెస్ట్ డిపెండింగ్ అని. ఇప్పుడు నాకు కొన్ని ప్రాజెక్ట్స్, నాకు కొంచెం బిల్డర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళని నేను సజెషన్ చేయనండి. నాకు మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ఈజ్ యువర్స్, గైడెన్స్ ఈజ్ మైన్. అట్లాగా నేను చేయాలనుకుంటున్నాను. దానికి మీరు మీ యొక్క సహకారం
కంపల్సరీ. నా ఫోన్ నంబర్ 8121748850. అగైన్ 8121748850. ఐ ప్రిఫరబుల్ ఫాస్ట్గా మీకు రిప్లై కావాలంటే వాట్సాప్ చేయండి ముందు, ఆ తర్వాత నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.